హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే విడుదల. సో, ఈ యొక్క తాజా వార్తకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, సాధారణంగా ఉద్యోగ విరమణ పొందిన తర్వాత చాలామంది ఉద్యోగులు తమ బాధ్యతలన్నీ ఇక తీరిపోయాయని, శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చని భావించి పూర్తిగా రిలాక్స్ అవుతారు. పదవీ విరమణ చేసిన వెంటనే ప్రభుత్వం మన సర్వీస్‌ను లెక్కగట్టి పెన్షన్ మొత్తాన్ని దానంతటా అదే మన ఖాతాలో వేస్తుందని, మనం ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవసరం లేదని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. అయితే ఇక్కడే మనం ఒక బాధ్యత, అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం సర్వీస్‌లో ఉన్న కాలంలో మనకు రావాల్సిన డీఏ బకాయిలు అంటే అరియర్స్ కొన్ని పెండింగ్‌లో ఉండే అవకాశం ఉంది. అలాగే ఏపీజీఎల్ఐ క్లెయిమ్స్, జీఐఎస్ క్లెయిమ్స్ వంటివి మనకు అందవలసి ఉంటాయి. ఇవన్నీ సక్రమంగా మనకు అందాలంటే వాటికి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంట్‌ను మనం చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. లేదంటే భవిష్యత్తులో మన సొంత డబ్బు కోసం మనం కార్యాలయాల చుట్టూ తిరగాల్సొస్తుంది. ముఖ్యంగా భవిష్యత్తులో మనకు రావాల్సిన ఎర్న్‌డ్ లీవ్స్, అలాగే హాఫ్ పే లీవ్స్, హెచ్‌పీఎల్, సో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ విషయంలో మళ్ళీ క్లెయిమ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. మరి ప్రభుత్వం అప్పుడప్పుడు డీఏ పెంచుతూ ఉంటుంది కదా! అలా డీఏ పెరిగినప్పుడు దానికి సంబంధించిన బకాయిలు, అరియర్స్ కూడా మనకు అందుతాయి. వీటిని మనం క్లెయిమ్ చేసుకోవాలి. లేకపోతే పాత రికార్డులో మన దగ్గర అయినా ఉండాలి. అందుకే ఏ డాక్యుమెంట్‌ను మనం భద్రపరచుకోవాలనే విషయంలో ప్రతి ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి, ముఖ్యంగా ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన అయితే ఉండాలి. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ల జాబితాను మనం వాటి ప్రాముఖ్యతను సవివరంగా తెలుసుకుందాము. మొట్టమొదటిది రిటైర్మెంట్ నోటీస్ కాపీ. ఇది మీరు అధికారికంగా పదవీ విరమణ పొందారని చెప్పే ప్రధాన పత్రము. రెండోది పెన్షన్ ప్రపోజల్ సెట్. సో, మీ యొక్క పెన్షన్ ఎంత ఉండాలి? ఎలా లెక్కించారు? అనే వివరాలు ఇందులో అయితే ఉంటాయి. మూడోది జెడ్‌పీపీఎఫ్ క్లోజర్ డాక్యుమెంట్స్. మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా క్లోజ్ అయినప్పుడు ఇచ్చే పత్రాలివి. నాలుగోది ఆడిట్ ఆఫీస్ నుంచి వచ్చిన కాపీ. మీ ఆర్థిక లావాదేవీలన్నీ చూసిన తర్వాత ఆడిట్ విభాగం ఇచ్చే ధృవీకరణ పత్రం ఇది. ఐదవది మనకు ఏపీజీఎల్ఐ క్లోజర్ సెట్. ఇదొచ్చేసి మీ ఇన్సూరెన్స్ పాలిసీ ముగిసిన తర్వాత వచ్చే సెటిల్మెంట్ పేపర్లు. ఆరవది జీఐఎస్ ఫైనల్ క్లెయిమ్ పేపర్స్. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మీకు అందవలసిన మొత్తం వివరాలు ఇందులో ఉంటాయి. అలాగే ఏడవది ఈఎల్స్, హెచ్‌పీఎల్స్ ఎన్‌క్యాష్‌మెంట్ క్లెయిమ్ డాక్యుమెంట్. మీరు వాడుకోకుండా మిగిల్చుకున్న సెలవులకు గాను ప్రభుత్వం ఇచ్చే నగదుకు సంబంధించి పత్రాలివి. ఎనిమిదవది పీపీఓ, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ. ఇది అత్యంత ముఖ్యం మరియు చాలా కీలకమైనది. ఎందుకంటే మీ యొక్క పెన్షన్ రావడానికి ఇదే ఆధారం కాబట్టి. ఇక తొమ్మిదవది డీటీఓ నుండి వచ్చిన కాపీ. ట్రెజరీ కార్యాలయం నుంచి జారీ అయినటువంటి పత్రం. పదవది హెల్త్ కార్డ్ రిటైర్మెంట్ హెల్త్ కార్డ్ అనమాట. సో, రిటైర్మెంట్ తర్వాత వైద్య సదుపాయాల కోసం ఇది ఎంతో అవసరము. ఇక 11వది ప్రతి నెల వచ్చేటటువంటి ఈ యొక్క పేమెంట్స్‌కి సంబంధించి పే స్లిప్స్ అనమాట. సో, పే స్లిప్స్ దీన్ని ప్రతి నెల డౌన్‌లోడ్ చేసుకొని మనం మెయిల్‌లో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా రిటైర్ అయిన మొదటి 1, 2 నెలల పే స్లిప్స్ చాలా ముఖ్యము. ఎందుకంటే అందులో కమ్యుటేషన్ మరియు గ్రాట్యుటీ వివరాలుంటాయి. వాటిని ఖచ్చితంగా ప్రింట్ తీసి ఫైల్‌లో పెట్టుకోవాలి. 12వది ఆదాయపు పన్ను ఐటీ రిటర్న్స్. పదవి విరమణ తర్వాత కూడా టాక్స్ లెక్కలు చూసుకోవాలి. 13వది మీ సేవింగ్స్ వివరాలు. 14వది ఆహ్, ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఆహ్, మరణం సంభవిస్తే కుటుంబ సభ్యులకు అవసరమయ్యేటటువంటి అదనపు డాక్యుమెంట్స్ అంటే నామినీ వివరాలు మొదలైనవి. ఇక 15వది
ఇతర అవసరాలన్నీ సర్వీస్ పేపర్‌లు. సో, ఇతర అవసరమైన అన్ని సర్వీస్ పేపర్‌లు. ఇక ముఖ్యమైన క్లెయిమ్ అంశాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాము. మీరు రిటైర్ అయిన రోజు ఉన్నటువంటి డీఏ కాకుండా ఆ తర్వాత ప్రభుత్వం పెంచిన డీఏ వల్ల వచ్చే తేడాను మీరు తప్పకుండా పొందాలి. ఇది మీకు మీ హక్కు. అలాగే మీ సెలవులను ఈఎల్స్ కావచ్చు, హెచ్‌పీఎల్స్ కావచ్చు నగదుగా మార్చుకున్నప్పుడు ఆ సమయంలో పెరిగినటువంటి డీఏ అరియర్స్‌ను కూడా క్లెయిమ్ చేసుకోవాలి. అంటే మీరు సర్వీస్‌లో ఉండగా ప్రకటించినటువంటివి మరియు రిటైర్ అయ్యాక మంజూరైన డీఏ బకాయిలను వదులుకోకూడదు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తక్కువ బేసిక్ పేతో రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ మొత్తం 16,00,000 లోపు ఉండొచ్చు. అటువంటి వారు పెరిగిన డీఏ ప్రకారం అదనపు బకాయిలు పొందే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించాలి. చాలామంది రిటైర్ అయ్యాక అన్నీ అయిపోయాయి ఇక మనకెందుకులే అని వదిలేస్తుంటారు. కానీ అవగాహన ఉన్నవారు మాత్రమే ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. కొంతమంది అధికారులు మీ బిల్లులు తీసుకురండి నేను సంతకం పెడతానని చెబుతూ ఉంటారు. నిజానికి ఆ ఫైల్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఆఫీసు సిబ్బందిదే. కానీ పని ఒత్తిడి వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో వారు అలా చేయరు. భద్రపరచరు. మనదే బాధ్యత. కాబట్టి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మీకు రావాల్సిన ప్రయోజనాలను అడిగి తీసుకోవడం మీ బాధ్యత. అధికారులు చూసుకుంటారులే అని నిర్లక్ష్యం వహిస్తే మీరు ఆర్థికంగానే నష్టపోతారు. మీ పెన్షన్ హక్కు మీ పెన్షన్ మీ హక్కు. దాని గురించి పూర్తి అవగాహన ఉండటం మీ బలం. ఆ బకాయిలను క్లెయిమ్ చేయటం మీ బాధ్యత. మీకేదైనా తెలియకపోతే తోటి రిటైర్డ్ మిత్రులను లేదా తెలిసిన వారిని అడిగి కనుక్కొని తెలుసుకోండి. కానీ మీ హక్కుగా రావాల్సిన వాటిని మాత్రం వదులుకోవద్దు. సో, ఇక్కడ అప్రమత్తత ముఖ్యమండి. రిటైర్మెంట్ అనేది ఒక ముగింపు కాదండి. అది కొత్త ఆర్థిక బాధ్యతల ఆరంభమే. ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రతి పైసాకు మనకు ఏ విధంగా రావాలి ఏంటనే పూర్తి అవగాహన అయితే ఉండాలి. అలాగే డాక్యుమెంటేషన్, పీపీఓ, పదవీ విరమణ నోటీసు మరియు మొదటి 2 నెలల పే స్లిప్స్, గ్రాట్యుటీ వివరాలతో కూడినవి అత్యంత కీలకం. అలాగే డీఏ అరియర్స్ రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం పాత కాలానికి సంబంధించిన డీఏ పెంచితే ఆ బకాయిలను క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక డిజిటల్ స్టోరేజ్ మీ పే స్లిప్‌లను మరియు ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కేవలం కాగితం రూపంలో మాత్రమే కాకుండా వాటిని స్కాన్ చేసి ఈమెయిల్ ఐడీలో కూడా భద్రపరచుకోవచ్చు. లేదా డిజి లాకర్‌లో భద్రపరచుకోవడం మంచిది. ఇకపోతే స్వీయ బాధ్యత. కార్యాలయ సిబ్బందిపైనే పూర్తి భారం వేయకుండా మనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం మనమే చొరవ తీసుకోవాలి. ఉద్యోగ విరమణ పొందిన వారు తమకు రావాల్సిన పెన్షన్, డీఏ బకాయిలు, సెలవుల నగదు మార్పిడి మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం నుండి అందవలసిన ప్రతి క్లెయిమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను అనగా పీపీఓ, ఏపీజేఎల్ఐ, జీఐఎస్, ఈఎల్స్ ఆర్ హెచ్‌పీఎల్ పేపర్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అధికారుల పని అని జెప్పేసి వదిలేయకుండా మీరు మీ హక్కు పట్ల అంటే మీ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండి సమయానుకూలంగా క్లెయిమ్ చేసుకుంటేనే పూర్తి ఆర్థిక లబ్ధి అనేది మీకు చేకూరుతుంది ఫ్రెండ్స్. సో, ఈ జ్ఞానమే మీ బలం. క్లెయిమ్ చేయడం మీ బాధ్యత. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.